పల్నాడు నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ నెలకొంది. గజ్జల బ్రహ్మారెడ్డి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన పిఎస్ కు వెళ్లగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గత 32 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నానని గజ్జల బ్రహ్మారెడ్డి అన్నారు. తమ పార్టీ కార్యకర్తను ప్రకాష్ నగర్ లో అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్ లో పెట్టారని చెప్పారు. ఆరా తీసేందుకు పిఎస్ కు వెళ్తే సిఐ ఆర్ కృష్ణయ్య తనని దుర్భాషలాడారని చెప్తున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడిగా డాక్టర్ వృత్తిలో ఉన్న తనని ప్రశ్నించే హక్కు లేదని నెట్టివేయడం చాలా బాధాకరమన్నారు. అరెస్ట్ చేసిన కార్యకర్తపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. ఏ కేసులో తమ కార్యకర్తను తీసుకొచ్చారని నిలదీశారు. ఒకదానికి ఒకటి తోడు చేసి అన్ని ఇష్యూస్ డైవర్ట్ అవ్వాలి. అవసరం ఇదంతా అవసరం లేదు కదా. ఇదంతా ఏంది అసలు జరుగుతుంది ఏంది ఇది చేసేది? మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ప్రకాష్ నగర్లో పార్టీ ఆఫీస్ దగ్గర వాగ్వివాదం జరిగితే అక్కడ ఎవరో బయటికి నెట్టేస్తే ఆ తర్వాత ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు. అతన్ని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి కొట్టడం జరిగింది. దాన్ని ప్రశ్నించడానికి నేను పోతే ఒక సీనియర్ నాయకుడిగా స్టేషన్లో నుంచి ఒక సిఐ గారు నువ్వెవడవి, నువ్వు బయటికి పో, నీకు ఇక్కడ క్వశ్చన్ చేసే అధికారం లేదని ఆల్మోస్ట్ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా హాస్పిటల్ వరకు నెట్టడం జరిగింది. నేను చాలా రెస్పెక్ట్ తోటి మీరు అంటే నువ్వెవడవి, నీకేం పని ఇక్కడ స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ ఈ టిక్కెట్ మీ అవుట్ ఆఫ్ ద స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలు వచ్చి నిల్చుంటే దాదాపు 5-6 చెంపల మీద కొట్టి లాఠీ చార్జ్ చేసి మీకు ఇక్కడేం పని, మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మేము కంప్లైంట్ తోటి లోపల వేసాం, నువ్వెవడివి క్వశ్చన్ చేయడానికి, కంప్లైంట్ ఉంది లోపల వేసాను, అడిగిన వాళ్ళన్నా నెట్టి పారేసి ఆల్మోస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా హాస్పిటల్ వరకు గంట పడ్డాం. మేము వేయపడ్డాం. మేము అడిగింది ఏ ఇష్యూలో తీసుకొచ్చారు, అక్కడ ఎవరు కొట్టుకున్నారు, ఎవరు చూశారు అని. నీకెవడికి నీకు సమాధానం నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను నువ్వే అంటాను, మాకు అధికారం ఉంది, నేను నువ్వే అని పిలుస్తాను, నేను సార్ అని పిలుస్తున్నా, మీరు రెస్పెక్ట్ ఏంటంటే నేను నువ్వే అంటాను, నువ్వు అన్నావు నువ్వు అని ఎక్కడైనా వాయిస్ తీయండి. నేను ఎవరిని కూడా కానిస్టేబుల్ని కూడా సార్ అని పిలుస్తాం. మేము మా హాస్పిటల్లో కోవిడ్ టైంలో చాలా మంది పోలీసులకు సర్వ్ చేశాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు అవార్డులకి ఇక్కడికి వచ్చిన పోలీసులందరికి కూడా మేము ఫుడ్ సర్వ్ చేసాం ఫ్రీగా. మా దగ్గర మెమెంటోలు ఉన్నాయి, మేము ఫుడ్ సర్వీస్ చేసినాం, తీసుకురాపండి తెప్పించండి. తర్వాత కోవిడ్ టైంలో లాక్డౌన్ ఉంటే మా హాస్పిటల్ క్యాంటీన్లో పోలీసులు అందరికి కూడా భోజనం పెట్టడం జరిగింది కంటిన్యూస్గా ఫర్ 15 days. అప్పుడున్న పోలీసులు వీరారెడ్డి గారు డిఎస్పీ గారు అడిగితే మేము చాలా రెస్పెక్ట్ తోటి ఉన్నాం. ఇంతవరకు నేను ఎప్పుడు మాట పడలేదు, చాలా గౌరవంగా బతికాను. ఒక సిఐ గారు ఆల్మోస్ట్ ఈ కిక్డ్ మీ అవుట్ ఆఫ్ ద స్టేషన్ రీజన్ అడగటానికి పోతే మర్యాద లేకుండా అన్పార్లమెంటరీ భాష, నువ్వెవడవి గర్జించి ఆల్మోస్ట్ ఇట్ వాజ్ చాలా వెరీ అరగెంట్.